డ్రగ్స్ కేసుతో కెల్విన్ కు సంబంధం లేదంటున్నారు ఆయన లాయర్. కెల్విన్ ఏ నేరం చేసినట్లు అంగీకరించలేదని, సిట్ మీడియాను కూడా తప్పుదోవ పట్టిస్తోందని లాయర్ ఆరోపించారు. సిట్ దగ్గర ఆధారాలుంటే కోర్టులో చూపించాలని సవాల్ విసిరారు. ఎవరు చెప్తున్నారండి? ఎక్కడ చెప్పారు? మీకు చెప్పారా? రమ్మని చెప్పండి. మీకు చెప్తే మీరు కోర్టులో వచ్చి చెప్పండి అది ఆ మాట. కాల్విన్ మరోసారి కూడా అతన్ని అదుపులోకి కస్టడీకి తీసుకొని కూడా విచారించారు కదా. ఒకటే విచారణ 2 రోజులే అయ్యింది. మీరే గోయింగ్ బై వాట్ ఎవర్ యువర్ రికార్డ్ స్టేట్స్ when whether is issued, when the notice is issued, the notices were issued on 12th, I think so, because it was reported in the newspaper. I don't know, it was reported in the newspaper. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, కెల్విన్ ను అరెస్ట్ చేసిన తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చాయి, దాని ఆధారంగానే నోటీసులు ఇచ్చాం. ఎక్కడుంది? రికార్డ్ లో చూపించమని చెప్పండి. కాకున్ సబర్ వాళ్ళు చెప్పేస్తే అయిపోతుందా? మీకు చూపించమని చెప్పండి. కోర్ట్ డాక్యుమెంట్ పైన పోండి. మీరు కూడా, నేను కూడా దాన్ని అక్కడెక్కడో పాపం నెక్స్ట్ డోర్ బాయ్ ని తీసుకొని వచ్చి మీడియాలో చూపించేసుకొని ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ మీకు చూపించారు, మీకు ఇచ్చారా? కన్ఫెషన్ రిపోర్ట్ ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేశారు. దేర్ ఇస్ ఎనీ అల్టీరియర్ మోటివ్? నో, ఐ డు నాట్ నో. Pertaining to Calvin is nowhere involved in this. He is an innocent and you have been victimizing, criminalizing and కన్ఫెషన్ రిపోర్ట్ ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేశారు కదా. ఎక్కడ ఉంది? తీసుకొని రమ్మని చెప్పండి. నాకు సబ్మిట్ చేయమని, నాకు ఇవ్వని చెప్పండి. ఒక్క డాక్యుమెంట్ అక్యూజ్ కి సబ్మిట్ చేయడు, అక్యూజ్ మీద సర్వ్ చేయడు, కౌన్సిల్ మీద సర్వ్ చేయడు, దొంగసాటుగా తీసుకెళ్లి ఏదో చేసి కోర్టులో అన్ని రికార్డ్ అయినాయి. ఇవన్నీ కూడా కోర్టులో నేను చెప్పేదాన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ప్లీజ్ చెక్ ద రికార్డ్ అండ్ make it a point that you come for the proceedings. Without coming to the proceedings, you're showing Calvin as though he's a devil. That is absolutely wrong. కెల్విన్ ఆల్రెడీ 2013లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడ ఉంది మరి సాక్ష్యాధారాలు? ఎక్కడ ఉన్నాయి? 2013 లో అంటే 2016 he was arrested. That is also a planted case. Illegal detention, everything. There was a writ petition filed in the court by me. I am his counsel then also. So what is all this? ఏ సాక్ష్యాలు ఉన్నాయండి మీ దగ్గర? చూపించమని చెప్పండి. మీ దగ్గర ఉంటే మీరు రండి. యు ఆర్ వెల్కమ్ టు ద కోర్ట్. ప్లీజ్ కమ్ టు ద కోర్ట్ అండ్ ఫైల్ ఇట్ బిఫోర్ ద కోర్ట్. ప్రొసీజరా? ఏం ప్రొసీజర్ అది? చార్జ్ షీట్ దాఖలు చేసేటప్పుడు చదివి ఫస్ట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ పర్టైనింగ్ టు అక్యూజ్, యు ఐదర్ సర్వ్ ఇట్ ఆన్ ది అక్యూజ్ ఆర్ యు సర్వ్ ఇట్ ఆన్ హిస్ కౌన్సిల్. నథింగ్ ఇస్ బీయింగ్ డన్. నో ప్రొసీజర్ ఇస్ బీయింగ్ ఫాలోడ్. ఏం చెప్తారు ఫైనల్ గా? మీరు చెప్పేది ఏంటి? ఫైనల్ గా నేను చెప్పేది ఒకటి, కాల్విన్ ఇస్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్. హీ ఈస్ అ నెక్స్ట్ డోర్ బాయ్. హీ ఈస్ ఇన్నోసెంట్. ఏం సంబంధం? మ్యూజిషియన్ గా చేస్తూ అనేక ఈవెంట్స్ కి వెళ్ళి డ్రగ్ సప్లై చేశాడని ఒప్పుకున్నాడు కదా. ఎవరు ఒప్పుకున్నారు? ఎవరు ఒప్పుకున్నారు? కాల్విన్ ఎవరు చెప్తున్నారు మీకు? ఇది సిట్ వాళ్ళు చెప్తే సిట్ ని తీసుకొని రమ్మని చెప్పు, సాక్ష్యాధారాలు తీసుకురమ్మని. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది అంటే తీసుకురమ్మని చెప్పు. ఎందుకు దాబెట్టుకుంటున్నాడు మరి? లేదు, ఏం లేదు, కోర్టులో ఏం ఫైల్ చేయట్లేదు. మీరే అంటున్నారు ఆరోపణ అని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నాకు కావాలి. Why are they filing anything pertaining to this? Sir, ఏమీ లేదంటున్నారు. This entire case is a sham. It will come out soon. This entire case is a sham. You will see as the case proceeds. Nothing was found with him. Nothing was found. That's all I want. ఇంకొకటి, అసలు ఏమీ లేదన్నప్పుడు ఎందుకు ఎవరు దీని వెనక ఉన్నారని అనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాలి. అది ఎవరు వెనకాల ఉన్నారో మీకు తెలుసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో చెప్పారు. I just could hear it. I just saw it on the TV. There is some ulterior motive. ఏదో తప్పుదారి చేస్తున్నారు. I don't comment on that. But the politicians are there to come. నేను కూడా కాంగ్రెస్ వాదినే. But still, this is the darkest day in our democracy that somebody who is innocent, who is implicated in this way, the atrocious, this entire investigation is being done in a barbaric manner. ఒక కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా 12 మందికి కాల్విన్ దగ్గర ఏం సమాచారం లేదు, ఎవరి దగ్గర ఏం సమాచారం లేదు. కాల్విన్ సంబంధించింది ఎలాంటి this is all a false claim made by you. Please come with the record. మీరేం చేయదలుచుకున్నారు? ఏం చేయదలుచుకుంటారు? వాదిస్తాను. నేనేం చేస్తానండి అడ్వకేట్ గా. అంటే ఒక అతను చెప్పిన సమాచారం ఆధారంగా మీరు చెప్తున్నారా? ఎట్లా కెల్విన్ కి సంబంధం లేదని ఎట్లా? కాల్విన్ సంబంధించిన సమాచారం ద్వారా చెప్తున్నా. కాల్విన్ కి సంబంధం లేదు. లేదంటే అతను ఇచ్చినటువంటి సమాచారం మరి ఇదంతా ఫాల్స్? ఎవ్రీథింగ్. దిస్ కేస్ ఇస్ a sham. అతని నుంచి మరి పట్టుబడ్డ డ్రగ్స్ ఇవన్నీ తన దగ్గర ఏం పట్టుబడలేదండి. There was nothing found with Calvin. All this is a propaganda. I don't know what is the ulterior motive, but we will face them in the court. Whatever it is, it will be. వాట్సాప్ లు ఈ పూరి జగన్నాథ్ గాని సుబ్బరాజు గాని వీళ్ళందరికీ కూడా వాట్సాప్ ల ద్వారా సమాచారం అందించాడన్న దానిపైన కాల్విన్ అందించాడని చెప్పారా? అది ప్రూఫ్ తీసుకొని రమ్మని చెప్పండి. మీకు తెలిసిందా? మీ దగ్గర ఉందా? తీసుకొని రండి. మరి చిన్న పిల్లలకు సప్లై చేశాడు అంటే, చిన్న పిల్లలకు స్కూళ్లలో వాట్సాప్ ద్వారా ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళందరికీ డ్రగ్స్ సరఫరా కెల్విన్ చేశాడు అనే దానిపై ఈ కేసు సంబంధించి కాల్విన్ ఇస్ ఇన్నోసెంట్. ఎలాంటి ఇవన్నీ కేవలం క్రియేట్ చేసి చూపించమని చెప్పండి. కన్ఫెషన్ రిపోర్ట్ అంతా ఎక్సైజ్ కోర్టులో పెట్టారు కదా. ఎక్సైజ్ కోర్టులో ఉన్నా? ఎక్కడ ఉంది? చూపించమని చెప్పండి. నేనే కదా కౌన్సిల్ లో
ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ అయినప్పుడు సర్వ్ కూడా చేయలేదు డాక్యుమెంట్స్ ఈయన మీద, తీసుకెళ్లి మీ మీడియా ముందని కూర్చోబెట్టారు. మీడియా ఫస్ట్ ఏదైతే జరిగిందో మీది ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఫస్ట్ వాట్ వాజ్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్, వెన్ వాజ్ ద ఫస్ట్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇస్ మై క్వశ్చన్. July 2nd. వేర్, వాట్ టైమ్? Excise office. What time? 3 o'clock. Yeah, 3 o'clock. Wait. Answer to this, Mr. Sabarwal. I'm asking you, where was the first press conference held and at what time? That's all. అదే చెప్పాం కదా, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్సైజ్ ఆఫీస్ లో పెట్టాడు. ఈ ప్రశ్న చాలు మీకు, ఈ ప్రశ్న చాలు, ఈ కేసుకి ఈ ప్రశ్న చాలు. అంటే ఈ కేసుకి ఈ ప్రశ్న చాలు అంటున్నాను. దానికి అర్థం ఏంటి? ఈ కేసుకి ప్రశ్న చాలు, ఈ ప్రశ్నకి సమాధానం అకున్ సబర్వాల్ గారు వాళ్ళ మొత్తం ముఠా అంటే ఏంటి యాక్చువల్లీ నాకు ఐ డోంట్ నో. అంటే కొంతమంది సభ్యులతో కలిసి ఉంటారు. అకున్ సబర్వాల్ ముఠా హ్యాస్ టు ఆన్సర్ టు దిస్, దట్స్ ఆల్. అంటే మీరు డైరెక్ట్ అకున్ సబర్వాల్ ను టార్గెట్ చేస్తున్నారు. అకున్ సబర్వాల్ ని టార్గెట్ చేస్తలేరు, ఈ మొత్తం ఎస్ఐటి ద వే ఇట్ ఇస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కదా వాళ్ళు. ఇలాంటి కేసులు చాలా సందర్భాలు. We want a proper investigation in this case, a fair trial, not by abridging on somebody's rights. And you are not giving me access to my client. He is not being able to avail his access to me. ఏం చేస్తున్నారు అసలు మీరు? నాకు యాక్సెస్ ఇవ్వట్లేదండి. జైలు పోతే నిన్న వాళ్ళ తల్లిదండ్రులు పోతే కూడా రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ జైలు ములాఖాత్ కోసం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? కేసు సీరియస్ తీవ్రత దృష్టి ఆ రకంగా ఉండదు. కేసు సీరియస్ అంటే ఇప్పుడు ఏదో ఆరోపించేసి ఆయన కూర్చోబెట్టి లాక్ వేస్తారా మీరు? అతను ఒక్కడే కాదు కదా, అతనితో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఐఎమ్ వండరింగ్ if I'm in India now. I'm a citizen. మీరు కూడా citizen. All the artists, whatever profession you may be a star, director, whatever. Please avail your rights. Please consult your counsels. What is that you are doing? Please avail your rights. వచ్చినటువంటి సినిమా వాళ్ళు కూడా కెల్విన్ తో సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టు బయటకు వస్తున్న ఎవరు సమాచారం. ఒప్పుకున్నారు? చెప్పమని చెప్పండి. ఎవరు ఒప్పుకున్నారు? ఎవరు తెలియని మనిషిని తీసుకొని వచ్చి ఒప్పుకోండి. ఏం చెప్పుకుంటారు? తెలియదు. Calvin is a next door boy. As per my instructions, sir, he was nowhere involved in all this. There's nothing to show in the ఒక్క 12 మందికే కాదు, ఇంకా చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇతను సరఫరా చేసినట్టు. అంత ఫాల్స్ న్యూస్ అండి. మీరు ప్రాపగాండా చేస్తున్నారు మీడియాలో. అదే వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? వాట్ ఈస్ యువర్ క్వైరీ? అంటే ఎవరైతే సిట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే మేము అడుగుతున్నాం. ఎక్కడుంది మీకు ఇచ్చిన సమాచారం? మాకు కూడా ఇవ్వండి, కోర్టులో వాడుకోవడానికి. మీకు ఇచ్చిన సమాచారం ఎక్కడుంది? అంటే మేము అట్లా రివీల్ చేయడానికి ఉండదు కదా. రివీల్ చేయొద్దు మరి, కోర్టులో ఉంది కదా. రివీల్ ఎందుకు చేయొద్దు? మీరు రివీల్ చేయరు, అకున్ సబర్వాల్ గారు రివీల్ చేయరు, ఎస్ఐటి రివీల్ చేయదు. మరి దేని బేస్ మీద కేసు నడుస్తుంది నాకు అర్థం కావట్లేదు అసలు. కోర్టుకు వచ్చినప్పుడు మీకు అన్ని తెలుస్తాయి కదా. ఇవన్నీ రావట్లేదు కదా మరి, కోర్టులో కూడా చేయట్లేదు, ఎక్కడ లేదు. మీరే చెప్పుకొని తిరుగుతున్నారు. తారుమారు చేస్తారేమోనని. తారుమారు ఎట్లా చేస్తారండి? కోర్ట్ డాక్యుమెంట్ ని తారుమారు చేస్తారా? బహుశా వాళ్ళకంత కేపబిలిటీ ఉందేమో. కానీ యాజ్ అన్ అడ్వకేట్ I've studied, I know what my law is and I obey that law. I will అలాంటి don't put such kind of allegations on anybody, please. అంటే మీరు ముఠా అని మేము అన్నప్పుడు అకున్ సబర్వాల్ ముఠా అని కూడా అన్నారు కదా. ముఠా అంటే నాకు తెలియదు, గ్రూప్ అనుకుంటున్నా. మీరే చెప్పారు. I asked you what is a ముఠా. ఆ గ్రూప్ ని the SIT is a group. Whatever group it is, they have to answer to all these queries. You cannot keep on character assassinate somebody. Calvin మీకు పేరు కూడా సరిగా తెలియదు, దాంతోనే మీ స్పష్టత రావాలి. పేరు కూడా కాల్విన్ అతంది, మీరు కెల్విన్ అంటున్నారు. ఇచ్చిన ఫోటోలు తప్ప? అబ్సల్యూట్లీ తప్పు. అతను కాదా? కానే కాదయ్యా, ఆయన వచ్చిన కదా పాపం. ఎవరో అది హైదరాబాద్ ను పూర్తిగా వణికిస్తున్న డ్రగ్స్ విషయంలో ఒక ముఠాను పట్టుకుంటే మీరు అతనికి సపోర్ట్ చేస్తూ అంత తప్పు అని అంటే అది బాధ్యత లేనట్టే కదా. I have no comments to that. See, I am an advocate. నేను ఒక ఓత్ తీసుకున్నాను. ఐ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, ఐ అబైడ్ బై మై ఓత్, ఐ అబైడ్ బై వాట్ ది అడ్వకేట్స్ యాక్ట్ సేస్. యూ డోంట్ హ్యావ్ టు నోబడీ. అకున్ సబర్వాల్ కు అసలు సమాచారమే లేదు, తప్పుడు సమాచారం ఇస్తున్నాడు, తప్పుడు వ్యక్తులను పట్టుకున్నారు అంటే మా కోర్ట్ రికార్డ్ ప్రకారం చెప్తున్నాను. సో ఐ డోంట్ హ్యావ్ టు బి టోల్డ్ యాజ్ టు హూమ్ ఐ హావ్ టు డిఫెండ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. కాల్విన్ లాయర్ ఈ విషయం చెప్తున్నటువంటి మాట మరి ఆ అంశాలకు సంబంధించి అతడు ఇచ్చినటువంటి సమాధానాలు పైన మరి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏం చెప్తారనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ యాదగిరితో అరవింద్ శర్మ, ఎన్టీవీ.